హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. ఈరోజు నేను మీకు 46 అడుగుల పొడుగు 31 అడుగు వెడల్పు పడమర సైడ్ రోడ్డు ఉండే గ్రౌండ్ ఫ్లోర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇది ప్లాన్ వేసి ఉన్నాను. ఇది 3 ఫ్లోర్ల ప్లాను. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కార్ పార్కింగ్, తర్వాత 2 BHK ప్లాన్. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK, సెకండ్ ఫ్లోర్లో కూడా 3 BHK. ఇంకొకటి గ్రౌండ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ విత్ టేర్ కేసు. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్, తర్వాత అవుట్ సైడ్ నుంచి కూడా టేర్ కేసు కూడా కంటిన్యూ ఉండాలి. అలా ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ కోసం ఇది వేస్తుండేది. చూడండి, ఇది కార్ పార్కింగ్. ఇది చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. సరేనా? ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఇప్పుడు రోడ్ ఎక్కడ ఉందంటే రోడ్డు పడమట సైడ్ ఉంది. రోడ్డు ఇది గేట్ అండి. ఇది 2 గేటు. ఇది వచ్చేసి గేట్. ఈ 2 గేటు, 2 కార్ పార్కింగ్. ఇక్కడ స్టేర్ కేస్ కింద 2 బైక్ పార్క్ చేసుకోవచ్చండి. సరేనా? ఇది ఈశాన్య మూల. ఇది ఈస్ట్ నార్త్ కార్నరు ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్య మూల. తూర్పు ఉత్తరం మూల వచ్చేసి ఈశాన్యం అండి. తూర్పు దక్షిణం వచ్చేసి ఆగ్నేయం. తర్వాత పడమర దక్షిణం మూల వచ్చేసి నైరుతి. పడమర ఉత్తరం మూల వచ్చేసి వాయుమూల. చూడండి, ఇక్కడ ఈశాన్యంలో ఎంట్రన్స్, ఆగ్నేయంలో కిచెన్, తర్వాత ఇక్కడ నైరుతి మూల. ఇది మొత్తం యాక్చువల్లీ ఇక్కడ బెడ్రూమ్ రావాలి, కానీ వెస్ట్ సైడ్ రోడ్డు ఉంది కదా, అందుకోసం ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ నుంచి 50% ఇక్కడ ఇది కూడా నైరుతి కార్నర్ లాగానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దాకా సెంటర్ దాకా కూడా. సరేనా? ఇక్కడ నుంచి రైట్ సైడ్ వచ్చేసి వేరే, ఇక్కడ నుంచి ఇక్కడ వేరే. కానీ ఇది పడమర రోడ్డు ఉండడం వల్ల ఓనర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇది కార్ పార్కింగ్, స్టేర్ కేస్, ఇదంతా 100% వాస్తు అండి. మీరు దాని గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. సరేనా? ఇది 100% వాస్తు. మీరు ఎక్కడైనా కావాలంటే ఇదే ప్లాన్ని మీరు చూపించే ప్రయత్నం చేయొచ్చు. ఓనర్ రిక్వైర్మెంట్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, 2 కార్ పార్కింగ్, తర్వాత ఫస్ట్ సెకండ్ వచ్చేసి 3 BHK ప్లాన్. ఇప్పుడు దీని మెజర్మెంట్స్ చూద్దాం మనం. ఫస్ట్ అవుట్ సైడ్ ఎంత స్థలం వదిలినానో సెట్ బ్యాక్ మనం ప్రహరీ గోడకి నేను దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దక్షిణం సైడు 1.5 అడుగు మనం స్థలం వదిలామండి. తర్వాత తూర్పు సైడు 2 అడుగులు స్థలం వదిలాం. ఉత్తరం సైడు 3.5 అడుగు స్థలం. తర్వాత పడమర సైడు కార్ పార్కింగ్ 15 అడుగుల స్థలం. ఇది చూడండి, దక్షిణం వైపు స్థలం వదలడానికి మెయిన్ కారణము, ఇప్పుడంటే కార్ పార్కింగ్ ఉంది, ఇక్కడ విండో అవసరం లేదు, కానీ ఈ బెడ్రూమ్కు విండో. నా ప్లాన్లో 100% నేను స్థలం వదలకుండా ఏ ప్లాన్ కూడా వేయనండి. చాలా ఇళ్ళల్లో వెలుతురు ఉండదు, తర్వాత గాలి రాదు. మెయిన్ స్థలం వదలకుండా ఇల్లులు కట్టుకుంటే 2 బిల్డింగ్ టచ్ చేసి కట్టుకుంటే వర్షం వచ్చినప్పుడు మొత్తం గోడ మొత్తం తడుస్తుంది. తర్వాత మనకి గాలి వెలుతురు మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. యాక్చువల్లీ రూల్స్ వచ్చేసి స్థలం వదలకుంటే ఎవరు పర్మిషన్ కూడా ఇవ్వరు. నేను యాక్చువల్లీ ఉండేది బెంగళూరులోనండి. బెంగళూరులోనే నేను ఇప్పటికి 17 సంవత్సరాల నుంచి పని చేపిస్తున్నాను. కానీ మేము ఒక్క బిల్డింగ్ కూడా సెట్ బ్యాక్, అదే స్థలం వదలకుండా ఏ బిల్డింగ్ కూడా మేము కట్టలేదు. ఎక్కడో చిన్న సందులలో ఏమన్నా కట్టిండొచ్చు, కానీ మేము మాత్రం కట్టేది, మాకు పర్మిషన్ కూడా ఇవ్వరు. చాలా మంచిదండి స్థలం వదులుకుంటే. మీరు
ఎనీ టైం 24 అవర్స్ లైట్ వేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. సరేనా? చూడండి, ఇది సౌత్ సైడు అంటే దక్షిణం సైడు 1.5 అడుగు, తూర్పు సైడు 2 అడుగులు, తర్వాత ఇది ఉత్తరం సైడు 3.5. ఈ ఉత్తరం సైడ్ ఫస్ట్ చూడండి, మనం పడమర నుంచి లోపలికి వస్తాము. ఇక్కడ వాయుమూలలో స్టేర్ కేస్ ఉంటుంది కంటిన్యూగా. ఇక్కడ ఇంత స్థలం ఉంటుంది పోవడానికి. ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇది మెయిన్ డోర్. సరేనా? రోడ్డు మీరు కరెక్ట్గా గమనించండి. రోడ్డు పడమరకు ఉంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. రోడ్డు పడమరకు ఉంది. 2 కార్ పార్కింగ్లో నుంచే ఉత్తరం సైడ్కి ఎంట్రన్స్, ఇక్కడ నుంచి మెయిన్ డోర్. ఇది చాలా మంచి ప్లాన్ అండి. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో చెప్తున్నాను కదా, పడమర సైడ్ ఎప్పుడైనా సరే గ్రౌండ్ ఫ్లోర్ పడమర సైడ్ రోడ్డు ఉంటే కొద్దిగా స్థలం వేస్ట్ అవుతుంది. అదే ఈ ప్యాసేజ్ మనం వదలకుండా ఉండాలంటే ఇది రోడ్ తూర్పు సైడ్ ఉంటే మనకి ఇది రూమ్లో కవర్ అవుతుంది. సరేనా? ఇది పడమర ఉంది కాబట్టి మనం లోపలికి డైరెక్ట్గా ఇలా లోపలికి రాకూడదండి. సరే, ఇక దాన్ని వాస్తు అంటారో మరి ఏమంటారో, మనకు అంత వాస్తు గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ నేను కొద్దిగా ఇలా ఉంటే మంచిది, బాగుంటుంది. ఇదే వాస్తు. ఇక్కడ డైరెక్ట్ ఎంట్రన్స్ పడమర నుంచి ఎవరు పెట్టుకోరు. తర్వాత డైరెక్ట్ ఎంట్రన్స్ దక్షిణం నుంచి ఎవరు పెట్టుకోరు. ఎవరు మెయిన్ డోర్ పెట్టినా కూడా, ఒకవేళ దక్షిణం రోడ్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ 50% తర్వాత ఇక్కడ పెడతారు. పడమర నుంచి రోడ్డు ఉన్నా కూడా ఆల్మోస్ట్ 50% ఇక్కడికి పెడతారు. అలా. సరేనా? ఇది చూడండి, నేను ఇలా బిల్డింగ్ ప్లాన్ చెప్తూ వాస్తులోకి వెళ్ళిపోయాను. ఏమంటే ఒక్కదానికి ఒకటి లింక్ ఉంటుందండి. అలాగని చెప్పాల్సి వస్తుంది. ఇది 100% వాస్తు. మీరు ఎక్కడైనా మీరు చూపించుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. సరేనా? ఇప్పుడు చూడండి, ఇది హాల్. 2 కార్ పార్కింగ్ అయిపోయింది. తర్వాత స్టేర్ కేస్ అయిపోయింది. స్టేర్ కేస్ పక్కన ఇలా వస్తాం. ఇక్కడ హాల్, కిచెన్, డైనింగ్ అంతా ఓపెన్ అండి. మీరు కావాలంటే చూడండి, ఈ పార్టీషన్ ఇది హాల్ అనుకోండి, ఇది డైనింగ్, ఇది కిచెన్. కానీ టోటలీ ఇది ఓపెనే. ఇలాంటి 30-40 సైట్లో ఎవరు ఇప్పుడు సపరేట్ కిచెన్ ఎవరు చేయటం లేదండి. మేమంతూ సిటీలలో ఇల్లు కట్టి మేము ఇప్పుడు దాకా అట్లా చేయలేదు. హాల్, కిచెన్, డైనింగ్ మొత్తం ఓపెనే ఉంటుంది. బై ఛాన్స్ ఎప్పుడైనా కావాలంటే ఇలా ఒక పరదా వేసుకుంటారు, అంతే. ఓపెన్ కిచెనే ఉంటుంది. తర్వాత చూడండి, 2 బెడ్రూమ్లు. 2 బెడ్రూమ్ సైజ్ వచ్చేసి, ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 అడుగులు వెడల్పు, 10.5 అడుగు పొడుగు. తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా సేమ్ అండి, 12 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడుగు. చూడండి, సెకండ్ బెడ్రూమ్లో ఇక్కడ స్టడీ టేబుల్ కూడా ప్లాన్ చేశాను. ఎందుకంటే సెకండ్ బెడ్రూమ్ స్టడీ టేబుల్ ప్లాన్ చేశాను. ఈ బాత్రూమ్ పక్కలో. సరేనా? ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 7 అడుగులు పొడుగు, 4 అడుగుల వెడల్పు. ఇది ఈ బెడ్రూమ్కు అటాచ్ బాత్రూమ్. ఇక్కడ స్టడీ టేబుల్ ఇదంతా ఇలా ఉంటుందండి. స్టడీ టేబుల్ లేకపోతే వాల్డ్రోబ్ చేసుకోవచ్చును ఇక్కడ, లేదా వాల్డ్రోబ్ మీరు ఇక్కడ ఇంకా అన్నిటికంటే మంచిదంటే వాల్డ్రోబ్ మనకి ఇక్కడ చేసుకుంటే, ఈ బెడ్రూమ్కి ఇక్కడ చేసుకుంటే ఇంకా మంచిది వాల్డ్రోబ్. సరేనా? ఈ రెండుకి కూడా చేసుకోవచ్చు. చూడండి, వాల్డ్రోబ్స్ ఇక్కడ ఈ వాల్కి ఈ బెడ్రూమ్లో, ఈ వాల్కి ఈ బెడ్రూమ్కి వాల్డ్రోబ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 అడుగులకి 10 అడుగులు. ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 8 అడుగుల పొడుగు, 4 అడుగుల వెడల్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అదే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, కొద్దిగా తెలుగు మాటల్లో కన్నడ కూడా వస్తుందని. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకు కూడా కొద్దిగా షేర్ చేయండి ప్లీజ్.